ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ అయితే మనకు చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ అయితే వస్తుంది. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. మనం చేసిన వీడియో కూడా బాగా వచ్చింది. చూపిస్తాను మీకు, మీరు చేసుకోండి ఓకేనా. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ అయితే ఏముండదు. మీకు ఫుల్ టెంప్లెట్ ఇచ్చాను, యూజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం, దాని తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. మీరు ఫుల్ సాంగ్తో చూస్తే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. కానీ నేను సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా కదా. మీరు ఒకసారి టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేసే వాళ్ళకి ఫుల్ ప్రాజెక్ట్, XML యూజ్ చేసే వాళ్ళకి XML ఇచ్చాను డిస్క్రిప్షన్లోనే. ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వస్తే కూడా అక్కడ వీడియో అయితే ఉంటుంది ఓకేనా. మీరు ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో చేసుకోవడం చాలా సింపుల్. మీకు మొత్తం ఫుల్ టెంప్లెటే ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా. ఎక్కువ కూడా ఫొటోస్ ఏమి ఉండదు, ఒక 3 ఫొటోస్ ఉంటే చాలు ఓకేనా. అంటే ఎలక్ట్ మోషన్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసు రీప్లేస్ ఎలా పెట్టుకోవాలో. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చూడండి, లాస్ట్కి అయితే చెప్పేస్తాను డీటెయిల్గానే. ఫస్ట్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మీరు XML కానీ ఫుల్ ప్రాజెక్ట్ అయినా యూజ్ అయితే చేయండి ఓకేనా. ఇక్కడ ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లోనే 2 ఫాంట్ కూడా ఇస్తాను, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు కింద ఎడిట్ టెక్స్ట్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు అంటే మీకు పైన రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది. ఒకవేళ ఫాంట్ రాకపోతే రోబోట్ రెగ్యులర్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కింద వివాల్ ఫాంట్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మళ్ళీ పైన మీరు 3 లైన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను ఇచ్చా కదా, అలా అయితే టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కింద మీరు ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీ గూగుల్ డ్రైవ్లోకి అయితే వస్తుంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అవుతుంది. ఒకవేళ రాలేదనుకోండి పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీసెంట్ ఆప్షన్లో పెట్టుకోండి, అప్పుడు వస్తుంది. ఆ ఫాంట్ నేమ్ అయితే గుర్తు పెట్టుకున్న తర్వాత ఆ ఫాంట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అవుతుంది. పైన ఇక్కడ రాకపోతే ఒకవేళ పైన సర్చ్ ఐకాన్లో ఆ ఫాంట్ నేమ్ అయితే గుర్తు పెట్టుకోండి అని చెప్పినా కదా, ఆ ఫాంట్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఓకేనా. ఇక్కడ నుంచి ట్రై అయితే చేయండి. మొత్తం ఇలాగే అన్ని ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 ఫొటోస్ అయితే ఉంటుంది ఓకేనా. అంటే 3 ఎఫెక్ట్స్ ఉంటుంది, కానీ ఒకటే ఫోటో యాడ్ చేసుకోవాలి, అది మీ చాయిస్ ఓకేనా. నేను ఒకటే ఫోటో యాడ్ చేశాను. ఈ 3 లేయర్లో కూడా మీరు ఒకటే ఫోటో అయినా యాడ్ చేసుకోండి, లేదంటే డిఫరెంట్ అయినా యాడ్ చేసుకోండి, అది మీ చాయిస్. నేను ఒకటే ఫోటో యాడ్ చేశాను, ఒకటే ఫోటో బాగుంటుందని ఒకటే యాడ్ చేశాను, కానీ మీ చాయిస్, అది మీరు ఎలా అయినా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్. ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక నిమిషం సెలెక్ట్ అయితే చేసుకుంటా. నేను ఎగ్జాంపుల్ కోసం వేరే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో అయితే వచ్చింది కదా. మళ్ళీ వేరే లేయర్ అయితే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఫోటో యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకుంటే మనకు ఇలాగైతే వస్తుంది ఓకేనా, ఇలాగైతే వస్తుంది. మళ్ళీ వేరే లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కూడా సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. సేమ్ ఫోటో అయితే యాడ్ చేసుకుంటే మనకు చాలా బాగా అయితే వస్తుంది ఓకేనా. మీరు డిఫరెంట్ అయినా ట్రై చేయండి ఓకేనా. ఇలాగైతే ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ 3 లేయర్స్ అయితే ఉంటుంది. 3 లేయర్లో కూడా ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ వేరే ఫోటో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా లేయర్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. మళ్ళీ అదే ఫోటో యాడ్ చేసుకోండి. మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ అదే ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకు ఇక్కడ కూడా ఫోటో అయితే చేంజ్ అయిపోయింది కదా, ఇలాగైతే చేంజ్ అయిపోయింది. మళ్ళీ మీకు లాస్ట్లో కూడా 3 ఫొటోస్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ రీప్లేస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఇంతే ఉంటుంది ఓకేనా. 3 లేయర్స్ది 3 అంటే 3నే ఉంటుంది ఓకేనా. 3 ఫొటోసే ఉంటాయి. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.